కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. చక్కగా భగవంతుని దర్శనం చేసుకుని శ్లోకంలోకి అడుగు పెడతాం. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ డివోటీస్. बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय. हरे कृष्ण. प्रार्थनलु ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. మనం 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలో 34వ శ్లోకం తెలుసుకుందామండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపాదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. గురువు దరిచేరి సత్యం నెరుగుట కొరకై యత్నింపము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. హరే కృష్ణ. సో నిన్న మనం ఏ శ్లోకం చెప్పుకున్నామండి? 4వ అధ్యాయం 33వ శ్లోకం నిన్న చెప్పుకున్నాం. నిన్న స్వామి ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏమన్నారు? ద్రవ్యమయ యజ్ఞం కంటే కూడా జ్ఞాన యజ్ఞం చాలా ఉత్తమమైనది, శ్రేయస్కరమైనది అని చెప్పారు. అలాగే ఏమని చెప్పారు? అన్ని కర్మలు కూడా ఎక్కడ పరిసమాప్తి అవ్వాలన్నారో ఆ దివ్య జ్ఞానం దగ్గరికి వచ్చి పరిసమాప్తి అవ్వాలి. అంటే ఏమిటి? ఈ యజ్ఞాల యొక్క అన్ని డెడ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఏమవ్వాలి? అంతిమ లక్ష్యం ఏమవ్వాలి? ఆ భక్తితో సేవ చేయటం అవ్వాలి కదండి, దివ్య జ్ఞానాన్ని పొందటం అవ్వాలి. సో మరి ఇదంతా లాంగ్ ప్రాసెస్ కదా. ఇన్ని యజ్ఞాలు చేసి ఇంత జ్ఞానం సంపాదించుకున్న దివ్య జ్ఞానం చేయాలంటే బహునాం జన్మనాం అంతే అయిపోతుంది. మరి షార్ట్ కట్ ఏంటి? స్వామి చెప్పేస్తున్నారు. ఏమంటున్నారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఒక గురువుని ఆశ్రయించమని చెప్తున్నారు. ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించమంటున్నారు. ఎందుకనంటే ఆయన జ్ఞానిన తత్వదర్శినః, ఆయన జ్ఞాని, ఆత్మదర్శి, ఆయన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, తన ఆత్మజ్ఞానంలో తను రియలైజ్ అయి ఉన్నాడు. అలాగే తత్వదర్శినః, పరమ సత్యాన్ని తెలుసుకున్నవాడు. చూడండి, భాగవతం, శ్రీమద్ భాగవతంలో మనకి భగవంతుణ్ణి ఏ విధంగా ఉద్దేశించి చెప్తారు? పరమ సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ కింద చెప్తారు. అందుకనే మనకి భగవద్గీత 7వ అధ్యాయం కూడా ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్ కదండి, ఇంగ్లీష్ లో పెట్టారు మనకి ప్రభుపాద్ గారు. సో పరమ సత్యం. సో పరమ సత్యాన్ని ఎవరైతే ఆల్రెడీ తెలుసుకుని దర్శించగలుగుతున్నారో, రియలైజ్ అయ్యారో వాళ్ళని ఆశ్రయించి, ఆ గురువుని ఆశ్రయించి ఆ శిష్యుడు ఆ దివ్య జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని మనకి కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగా ఈ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్ లో ఉంటుంది. ఒకటి ఏంటండి? సంపూర్ణ శరణాగతి, ఆ ప్రామాణికమైన గురువుకి సంపూర్ణ శరణాగతి. రెండోది ఏంటి? పరిప్రశ్న, చాలా వినయపూర్వకంగా గురువు గారిని మనకి ఏమైనా ఆధ్యాత్మిక విషయాల్లో సందేహాలు ఉంటే మనం వాటిని అడిగి వాటిని నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఛాలెంజింగ్ మూడ్ లో కాదు. ఓహో నీకు తెలుసా లేదా అన్నట్టుగా కాదు. గురువు గారికి తెలుస్తుంది, మనకి చెప్పట్లేదంటే ఏంటండి? మనకి ఇంకా అది అర్థం చేసుకునే తెలివితేటలు లేకపోతే అంతవరకు చెప్పరు గురువు గారు కదండి. సో మనం అర్థం చేసుకుని మనం వినయపూర్వకంగా గురువుని ప్రశ్నించి మన జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటి? ఇంకా సేవ చేయాలి నిరంతరంగా. ఎలా చేయాలి? మన మిథ్యాహంకారం అనేది పక్కన విడిచిపెట్టి ఒక మీనియల్ సర్వెంట్ కింద గురువుకి సేవ చేయాల్సి ఉంటుంది. ఎందుకండి అంతలా సేవ చేయాలి గురువుకి? ఎందుకంటే ఆయన ఎవరిని ఇస్తున్నారు? ఒక ఇల్లు, కారు, బంగ్లాను అలాంటివి ఇవ్వట్లేదు. ఏమిస్తున్నారు?
డైరెక్ట్ గా కృష్ణ భగవానుతోనే మనకు ఒక కనెక్షన్ ఏర్పరుస్తున్నారు కదండి. సో భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎవరు ఆ గురువు తీసుకుని వెళ్ళి కనెక్షన్ ఏర్పరుస్తున్నారు కదండి. లేకపోతే భగవంతుడు మనలా చూస్తారు. ఆ గురువు అంతరంగిక సేవికుడు, ఆయన చెప్తారు సరే ఈ భక్తుడు కూడా నిన్ను సేవించుకుంటున్నాడు కృష్ణ అని చెప్పినప్పుడు స్వామి మన ఇంకా కొంచెం చూస్తారు కదండి. ఎందుకంటే మన మీద ప్రేమ కాదు, ఆ గురువు మీద ప్రేమ కదండి. అలాగే శ్రీల ప్రభుపాద్ గారు ఏమని చెప్తారో, మీ అందరూ కరెక్ట్ గా నేను చెప్పిన విధి నియమాలన్నీ పాటించి వస్తే గనక నా పంచి పట్టుకుంటే గనక మిమ్మల్ని గోలోక బృందావనం తీసుకుని వెళ్ళిపోతాను. అది గురువుకి అంత కృష్ణ భగవాన్ని ఒప్పించే శక్తి ఉంటుంది కదండి. అందుకని మనం గురువుకి అంతలా ఆశ్రయించాలి. సో మళ్ళీ మనకి శ్రీమద్ భాగవతంలో ఒక విషయం చెప్పబడుతుంది, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. మనకి ఒక ఉపదేశం, ధర్మం, వేదాలు ఎవరిచ్చారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు కదండి. సో మరి ఆ ఉపదేశాలు మనం ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి? ఆయన దగ్గర నుంచి వస్తున్న పరంపరలోంచి మాత్రమే తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని అధ్యాయం స్టార్టింగ్ లో చెప్పారు స్వామి, ఏవం పరంపర ప్రాప్తం. ఈ జ్ఞానం ఎలా వచ్చింది? ఆ పరంపరలో వచ్చింది ఆ జ్ఞానం. ఆ పరంపరలోనే మనం ఆ జ్ఞానం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకి 4 బోనఫైడ్ ప్రామాణికమైన పరంపరలు ఉన్నాయి. ఒకటేంటండి బ్రహ్మ సంప్రదాయం, అంటే కృష్ణ భగవానుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడు, మధ్వాచార్య. మన ఇస్కాన్ సంస్థ ఎందులోకి వస్తుంది? బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలోకి వస్తుంది అనమాట. అలాగే ఇంకొక సాంప్రదాయం ఏంటి? లక్ష్మీదేవితో, అంటే కృష్ణ భగవానుడు తర్వాత లక్ష్మీదేవి అలా కంటిన్యూ అవుతుంది అనమాట, అది శ్రీ సంప్రదాయం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రుద్ర సాంప్రదాయం, కృష్ణ భగవానుడు, శివుడు, ఆ విధంగా మళ్ళీ తర్వాత వాళ్ళ ఆచార్యులు వస్తారు. అలాగే కుమార సంప్రదాయం, కృష్ణ భగవాన్ నుంచి తర్వాత కుమారులు, 4 కుమారులు ఉంటారు కదా, బ్రహ్మ పిక్క పుత్రులు, ఆ కుమారుల నుంచి తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇవన్నీ 4 ఎలా చెప్తారంటే ఆచార్యులు, ఒక మనం పాడుపడిపోయినా లేకపోతే బాగా చీకటిగా ఉన్న ఒక నుయ్యలో పడిపోయాం అనుకోండి, మనం అగాధంలో పడిపోయాం. సో మనల్ని పైకి తీసుకురావడానికి ఏం చేయాలి? ఎవరైనా వాళ్ళు కూడా కిందకు వస్తారా? మనం ఉన్న స్థాయికి రాకపోయినా ఏం చేస్తారు? పైనుంచి తాళ్ళు వేస్తారు, ఆ తాడు పట్టుకుంటే మనం పైకి లాగేస్తారు వాళ్ళు కదండి. సో ఆ విధంగా ఈ 4 సాంప్రదాయాలు 4 తాళ్ళు లాంటివి అన్నమాట. మనకి అదృష్టవశాత్తు ఏదైనా ఒక తాడు దగ్గరికి మనకు వెళ్ళే అవకాశం వస్తే ఏం చేయాలి? దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు ఆ గురు పరంపర, ఆ గురువులు ఏం చేస్తారో ఆ గురు పరంపర శక్తి అంతా ఉంటుంది కదా, మనల్ని ఈ సంసార సాగర్ నుంచి బయటకి తీసుకుని వెళ్ళగలరు కదండి. సో మనం అందుకని ఎప్పుడైనా ఒక అదృష్టం కొద్దీ మనకు ఒక సాంప్రదాయం, ఒక గురు పరంపర, ఒక ఆచార్యుడు దొరికితే ఏం చేయాలి? దాన్ని మనం చక్కగా వినియోగించుకుని ఈ యొక్క సంసార సాగర్ నుంచి బయటకు వెళ్ళే అవకాశాన్ని మనం వదులుకోకూడదు అనమాట. సో చాలా మంది అడుగుతారు, ఎందుకంటే అసలు గురువు అవసరం ఏంటండి? గురువు అవసరం ఏంటండి? నేను 100 సార్లు చదివేస్తాను, లేకపోతే 10 పుస్తకాలు చదువుతాను, లేకపోతే 10 మంది చెప్పిన వీడియోస్ వింటాను, నేను ఐడెంటిఫై చేసుకుంటాను ఏది మంచో. అది జరుగుతుందండి? అలా అయిపోతుందా? అటువంటి విధంగా మనం దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమా? అలా తెలుసుకోలేం. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో చూస్తాం, చిన్న పిల్లలు మ్యూజిక్, డాన్స్ నేర్చుకోవాలనుకుంటారు. సో మనం వాళ్ళకి ఏం చేస్తాం? వాళ్ళకి కరెక్ట్ గా మంచిగా ప్రాపర్ గా ప్రామాణికంగా ఒక డాన్స్ చెయ్యగలగాలి అంటే ఏం చేస్తాం? ఒక ప్రామాణికంగా ఎవరైనా అక్కడ దగ్గరలో ఎవరైనా మంచిగా నేర్పిస్తున్నారా, అటువంటి గురువు దగ్గర తీసుకెళ్ళి చెప్తాం. అంతేగాని ఒక 10 వీడియోస్ ఇచ్చి నువ్వు నేర్చేసుకో డాన్స్ అంటే ఆ పిల్ల ఎంతవరకు నేర్చుకోగలదు? నేర్చుకునే అవకాశం ఉండదు. ఏదో చిన్న చిన్న స్టెప్స్ వేసి గంతటం వరకే అవుతుంది, అది డాన్స్ అనిపించుకోదు కదండి. ఎవరైతే ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నారో వాళ్ళు చాలా కొద్దిపాటి సమయంలోనే, ఒక్కొక్కసారి నెల రోజుల్లోనే చాలా మంచిగా నాట్యం చేస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకనండి? ఆ గురువు దగ్గర నుంచి ఆ శిక్ష వస్తుంది, ప్రామాణికుడు. సో మనం ఏంటంటే మన దౌర్భాగ్యం, ప్రతిదానికి గురువు కావాలి అనుకుంటాం, కానీ ఆధ్యాత్మికత వచ్చేపాటికి మాత్రం గురువు అవసరం లేదండి, నాకు అన్ని తెలుసు అన్న ఒక అపోహలో ఉంటాం అనమాట. అక్కడే మనకి మొత్తం అంతా నాశనం అయిపోతుంది. సో ఇన్ని చిన్న చిన్న విషయాలు, ఒక డాక్టర్ అవ్వడానికి MBBS వెళ్తాడు, అన్ని సంవత్సరాలు చదువుతాడు, మళ్ళీ వెంటనే సర్జరీ కూడా చేయడు. ఎవరైతే ఆల్రెడీ సర్జన్ ఉంటారో తన దగ్గర సర్వీస్ చేసి అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు సర్జరీ చేస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడనుకుని మనం అతని దగ్గరికి వెళ్ళి సర్జరీ చేసుకుంటామండి? ఒక ప్రామాణికమైన డిగ్రీ అవన్నీ కంప్లీట్ అయ్యి ఓకే తనకి సర్టిఫికెట్ ఇస్తే డాక్టర్ సర్జరీ చేయొచ్చు అని ఇస్తేనే మనం వెళ్తాం కదండి. లేకపోతే డాక్టర్ కొడుకు అనేది మాత్రం మనం వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటామా? లేదు. అలాగే ఇది కూడా గురు పరంపరలో వచ్చిన వాళ్ళకి ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలి. శ్రీమద్ భాగవతం చెప్తోంది,
కొంతమంది చెప్తూ ఉంటారు ఏమని, ఓకేనండి నేను గురువుని ఆశ్రయించను కానీ ఆధ్యాత్మికతలో వెళ్ళిపోతున్నాను. సో అటువంటి వాళ్ళు శ్రీమద్ భాగవతం ఏం చెప్తోంది, సిన్సియర్ స్టూడెంట్ కాదు వాళ్ళు, సిన్సియర్ గా వాళ్ళు ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలని ఆశించిన వాళ్ళు కాదు అని క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే సీరియస్ గా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఈ సంసార సాగర్ నుంచి బయటపడాలి అనుకుంటే ఏం చేస్తారు, ఒక ప్రామాణికమైన గురువుని ఎంచుకుని వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంత సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే ప్రామాణికమైన గురువుని ఎంచుకోవటంలోనే వాళ్ళ సక్సెస్ ఉంటుంది. సో మరి గురువు ఎలా తెలుస్తుందండి, ఒకటి పరంపర, ఓకే పరంపర నుంచి తెలిసింది. ఇంకా ఏంటి, ఇంకా భాగవతం చెప్తోంది 11వ స్కందంలో భాగవతం చక్కగా చెప్తాది. ఆ గురువు ఎలా ఉండాలంట, అన్ని శాస్త్రాలు అర్థం చేసుకుని ఉండాలి. అన్ని అర్థం చేసుకోవటమే కాదు, అధ్యయనం చేయటమే కాదు, వేరే వాళ్ళకి చెప్పగలిగే శక్తి ఉండాలి, చెప్పేలా వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అలాగే ఎప్పుడు కూడా నిరంతరం శ్రీకృష్ణ భగవాని పాద పద్మాల పట్ల ఆశ్రయం తీసుకున్న వ్యక్తి అయి ఉండాలి. సో అటువంటి అతన్ని ప్రామాణికమైన గురువు కింద మనం అంగీకరించాలి. అంతేకాదు తను ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ని ఆరాధించమని చెప్పాలి, నన్ను ఆరాధించండి అని చెప్పేవాడు గురువు కాదు కాదండి. అలాగే ఏం చేయాలి, ఎప్పుడు కూడా తన గురువులు, తన యొక్క ముందు గురువులు, గురు పరంపరలో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారో దానికంటే ఒక ఎడిషన్ గాని ఒక సబ్స్ట్రాక్షన్ గాని చేయకూడదు. తన సొంత వాక్యాలు మానసిక కల్పనలు చెప్పకూడదు. చెప్తే అతను ప్రామాణికమైన గురువు కాదు. ఎందుకంటే ఈ వ్యాస దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తారు కదండి వీళ్ళందరూ కూడా గురువులు, శిక్షా గురువు గాని దీక్షా గురువు గాని, ఏదైతే వ్యాస భగవాన్ శాస్త్రాల్లో చెప్పారో, ఏదైతే నువ్వు నీ యొక్క గురు పరంపర ద్వారా విన్నావు అది మాత్రమే చెప్పాలి. అది మాత్రమే చెప్పిన వాళ్ళు ఏమవుతారు, ప్రామాణికమైన గురువు. ఇంకొకటి ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, నువ్వు ఆచార్యుడు అయ్యేటప్పుడు ఏం చేయాలి, ముందు నువ్వు ఆచరించాలి. నువ్వు ఆచరించి నీ జీవితంలో చెప్పావు అనుకో దానికి ఆ యొక్క శక్తి ఉంటుంది కదండి. కొంతమంది చక్కగా మహారాజులు అందరూ చెప్తారు, అప్పటి వరకు మనకి ఎంతో మంది ఆ విషయాన్ని చెప్పినా మనకి ఆచరించాలని అనిపించకపోవచ్చు. కానీ కొంతమంది చెప్తారు, చెప్పిన వెంటనే మనకి నేను మారాలి, నా జీవితంలో నేను జీవితంలో మారాలి అనిపిస్తుంది. ఎందుకనండి, వాళ్ళు ఆ గురు పరంపర నుంచి వచ్చిన విషయం మాత్రమే చెప్తున్నారు. అలాగే వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పిన ఆదేశాలను పాటిస్తున్నారు. సో ఆ విధంగా ఉంటే ఆటోమేటిక్ గా వినే వ్యక్తికి ఆ యొక్క మార్పు అనేది వస్తుంది. ఓకే ఓన్లీ గురువుకేనండి ఇన్ని రూల్స్, శిష్యుడు కూడా రూల్స్ చెప్పారు భాగవతంలో. శిష్యుడు ఎలా ఉండాలంట, జిజ్ఞాసు జ్ఞానం ఉత్తమం, ఉత్తమమైన జ్ఞానం గురించి వాడికి ఆశ ఉండాలి. భాగవతం ఏం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు కనీసం నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఎవరి గురించి, ఆ పరబ్రహ్మం పరమ సత్యం గురించి ఎంక్వైరీ చేయాలి. సో మన గురుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి కరోనా వచ్చింది, మా బిజినెస్ డల్ అయిపోయింది, మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయి చదువుకోవట్లేదు, ఇలాంటి విషయాలు కాదు. మన గురువుని ఆశ్రయించి ఏం అడగాలండి, మంచి ఉత్తమమైన ప్రశ్నలు, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏది ఉపయోగపడుతుందో అటువంటి ప్రశ్నలు అడగాలి. ఏమని అడగాలి, అసలు నీ జీవితంలో ఎందుకు ఇక్కడ పెట్టబడ్డాను, అసలు నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, నేను ఇంకా శాశ్వతంగా ఉండాలనుకున్నా నాకు మృత్యు ఎందుకు వస్తుంది, ప్రతి ఒక్కరూ మృత్యు బారి ఎందుకు పడుతున్నారు, ఇది శాశ్వతమైన శరీరం కాదా, ఎక్కడ శాశ్వతమైన శరీరం లభిస్తుంది, ఎక్కడ శాశ్వతమైన ఆనందం నాకు లభిస్తుంది, అసలు భగవంతుడు ఎవరు, అసలు నేను దేహమా ఆత్మ, దేహం కాకుండా నేను ఎవరు, ఒకవేళ నా ఆత్మస్వరూపునైతే నాకు భగవంతుడికి సంబంధం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ చక్కగా వినయపూర్వకంగా గురువుని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది శిష్యుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటండి, అనుకువతో శ్రవణం చేయాలి. గురువు గారు చెప్పింది కదండి, చాలా అనుకువగా శ్రవణం నువ్వు చెప్పేది ఏంది నాకు తెలుసులే ఆల్రెడీ, అలా కాదు. సో గురువు చెప్తున్నారంటే 100% మన చెవు అక్కడే ఉండాలి కదండి, మన ఇంద్రియాలన్నీ అక్కడే. స్వామి ఏం చెప్తున్నారు ఎలా వింటాం, అలాగే గురువు ఏం చెప్తున్నారు అంతే అనుకువతో శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో వినయ విధేయతలతో సేవ చేయాలి, ఒక మీనియల్ సర్వెంట్ కింద సేవ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇంకా ఏదైనా సమస్యలు ఏదైనా సందేహాలు ఉంటే అడిగి గురువు గారిని మనం నివృత్తి చేసుకోవాలి. సో మరి గురువు గారు ఇలాగ వెంటనే మనం ఆశ్రయించిన వెంటనే మనకి దివ్య జ్ఞానం ఇచ్చేస్తారండి. మనం ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నారు, ఇప్పుడు ఎల్కేజీ చదవడానికి కూడా స్కూల్లో ఎన్ని రకాల టెస్ట్లు అండి. ఒక ఎల్కేజీ చిన్న పిల్లని జాయిన్ చేయడానికి వాళ్ళు అడుగుతారు, మీరు పేరెంట్స్ చదువుకున్నారా, మేము ఇచ్చిన హోంవర్క్ మీరు చేయించగలరా,
తనకి ఆ పాపకు గాని బాబుకు గాని అన్ని బాడీ పార్ట్స్ గురించి ఐడియా ఉందా? ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే నోరిపి చెప్పగలదా? ఇన్ని క్వశ్చన్లు 3-4 ఇయర్స్ ఒక ఎల్కేజీ సీట్ రావడానికి ఇంత టెస్టులు పెడుతున్నారు. మరి గురువు మనకి దివ్య జ్ఞానం రావాలి అంటే ఎన్ని టెస్టులు పెడతారండి? అందుకనే ఆచార్యులు ఏం చెప్తారు? గురువు మనకి టెస్ట్ పెడతారు. పెట్టినప్పుడు ఏం చేయాలి? మనం అది పాస్ అవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ గురువు గారు మన యొక్క శ్రద్ధ చూస్తారో వెంటనే ఏం చేస్తారు? అప్రయత్నంగానే మనకి దివ్య జ్ఞానం ఇచ్చేస్తారంట. ఎందుకంటే గురువులు చాలా చాలా దయగలవారు కదండి. అందుకనే గురువు ఏం చేస్తాడు? మనకి మన ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటున్నాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నేను యొక్క అంధకారంలో పడి కొట్టుకుంటున్నా, నాకు జ్ఞాన దీపం ఇచ్చిన గురువు మహారాజుని మీకు ప్రణామాలు నమస్కరిస్తున్నా, ప్రణామాలు చెప్పుకుంటున్నా అని మనం ప్రార్థిస్తున్నాం రోజు. అది ఓన్లీ మాటల ద్వారానే కాదు, మనసులో కూడా ఉండాలి అది. మన గురువు మన జీవితంలో రాకబట్టి మనం ఏమైంది? మనం అజ్ఞానంలో కొట్టుకుని ఉన్న వాళ్ళు మనకి ఏంటి? అజ్ఞానం అంటే ఏంటి, అసలు నిజమైన లక్ష్యం అంటే ఏంటి మనకు తెలియసింది కదండి. సో అందుకనే ఆ గురువుకి ఎప్పుడు కూడా వినయపూర్వకమైన నమస్కారాలు సమర్పిస్తూ ఉండాలి. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గురువాష్టకంలో ఒక మంచి మాట చెప్తారు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. ఎవరైతే గురువుని సంతృప్తి పరుస్తారో అతని జీవితమే సక్సెస్ అవుతుంది, ఆధ్యాత్మిక జీవితం. అటువంటి వాడికి భగవంతుడికి కృప దొరుకుతుంది. ఎవరైతే గురువుని అవమానించినా, ద్వేషించినా, లేకపోతే గురువుని అలక్ష్యం చేసినా వాడికి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేదే ఉండదు కదండి. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో చెప్పబడుతుంది, గురువుని మనం ద్వేషించకూడదు. మొట్టమొదటి రోజు గురువుని మనం ఎప్పుడు కూడా మన యొక్క సాధారణమైన వ్యక్తి కింద మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడైనా సాధారణమైన వ్యక్తి అని అనుకుంటే మనం చాలా తప్పు చేసినట్టు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరండి? అంతరంగిక సేవకులు కృష్ణ భగవానునికి కదండి. వాళ్ళు మనని కృష్ణ భగవాన్ ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర కృష్ణ భగవానుడు ఉన్నాడు కదండి. వాళ్ళు రియలైజ్డ్ సోల్, వాళ్ళకి ఆల్రెడీ ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగారు. సో వాళ్ళకి కరెక్ట్ గా మనం సేవ చేసి వాళ్ళని సంతృప్తి పరచగలిగితే మనకి దివ్య జ్ఞానం వాళ్ళు మనకి చక్కగా ఇస్తారు అనమాట. లేదండి నేను 100 times చదివేస్తాను, నాకు అర్థం చేసేసుకుంటాను. అర్థం చేసుకోగలమా అండి? మనం గురువుని ఆశ్రయించి సేవ చేసేంత వరకు అది ఏమవుతుంది? కేవలం బుక్కిష్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ వరకే ఉంటుంది అంతే. ఎన్నిసార్లు చదివినా అంతవరకే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక గురువుని ఆశ్రయించి సేవ చేస్తామో ఏం జరుగుతుంది? అది రియలైజ్డ్ నాలెడ్జ్, జ్ఞానం విజ్ఞానం కింద అవుతుంది. మనం రియలైజ్ అవ్వగలం. అందులో ఉన్న ప్రతి పదం, కృష్ణ భగవాన్ చెప్పిన ప్రతి పదం నిజం అని మనం అర్థం చేసుకోగలం, మనం పాటించగలం. ఎందుకంటే గురువుగారు ఆల్రెడీ రిలైజ్ అయ్యారు, మనకి ఆ విషయాలు చెప్తారన్నమాట. సో అందుకని గురువుని ఆశ్రయించాలి. లేకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు హనీ బాటిల్ ఉంది, హనీ బాటిల్ మూత ఓపెన్ చేయకుండా నేను ఎంతసేపు నాకాను అనుకోండి, బయట బాటిలే నాకాను, నాకు హనీ టేస్ట్ తెలీదు, ఓ హనీ అంటే ఇంతేనా అని పక్కన పెట్టేస్తాం. కానీ ఎప్పుడైతే గురువు గారు ఏం చేస్తారండి? హనీ బాటిల్ మూత ఓపెన్ చేసి ఒక స్పూన్ తో మనకి పెడతారు. అప్పుడు ఎలా ఉంటుంది? అసలైన తేనె యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. సో గురువులు అదే చేస్తారు. గురువు మన దగ్గర భాగవతం, భగవద్గీత ఉంటాయి, కానీ మనం చదివిన ఏం రియలైజేషన్స్ రావు కదని, జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే గురువు చెప్తారో అందులో ఉన్న మాధుర్యం అర్థమవుతుంది, అందులో ఉన్న అంతరార్థం అర్థమవుతుంది అనమాట. అందుకని మనం గురువుని ఆశ్రయించాలి. గురువు ఎవరండి? నావికుడు. మనల్ని సంసార సాగరం ఇక్కడి నుంచి భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళే శక్తి తనకుంది. అందుకని మన గురువుని చక్కగా ఆశ్రయించాలి. అలాగని గుడ్డిగా నమ్మకూడదు, ప్రామాణికమైన గురువుని ఎంచుకోవాలి. అలాగే ఆ గురువు గారు కూడా శిష్యుల్ని ఏదో ఒక భౌతిక పరమైన లాభాల గురించి ఆశించే అటువంటి గురువుని మనం ఆశ్రయించకూడదు. సో గురువు అంటే ఏంటండి? మనకి కృష్ణ భగవాన్ని ఇచ్చే ఒక కృష్ణ భగవాన్ యొక్క అంతరంగిక సేవికుడు అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అర్థమైతే ఎప్పుడైతే గనక ఈ యొక్క కాంబినేషన్ శ్రద్ధ, విశ్వాసం, సేవ చేసే ప్రవృత్తి, మిథ్యాహంకారం లేని శిష్యుడు, అలాగే కేవలం కృష్ణ భక్తుడు, అలాగే అత్యంత కరుణ వేరే జీవులందరినీ కూడా కృష్ణ భగవాన్ ఇవ్వాలన్న ఆ స్పిరిచువల్ మాస్టర్, వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలుస్తారో అదేమవుతుందండి? పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. అప్పుడు దివ్య జ్ఞానం, వాళ్ళ మధ్యన డిస్కషన్ జరుగుతున్నప్పుడు దివ్య జ్ఞానం వస్తుంది. సో మనం అటువంటివే చూస్తాం ఇక్కడ. కృష్ణార్జున సంవాదం గాని, లేకపోతే మనం చూస్తాం భాగవతంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి యొక్క సంవాదం గాని ఏం జరుగుతుంది అక్కడ? పర్ఫెక్ట్ స్పిరిచువల్ మాస్టర్, పర్ఫెక్ట్ డిసైపుల్. అప్పుడు ఏమవుతుంది?
ప్రతి మాట ఒక ఆధ్యాత్మిక ప్రవచనం అయిపోతుంది. ఎందుకంటే అది పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి. అంతేకాదు మన శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు స్వయంగా ఇక్కడ ఆవిర్భవించినప్పుడు కూడా సందీపన మునిని ఆశ్రయించారు. ఎందుకని ఏది ఆచరతి శ్రేష్ఠ, ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులు ఏదైతే చేస్తారో సమాజంలో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళనే ఫాలో అవుతారు కదండి. సో స్వామి అక్కడ ఆశ్రయించాల్సిన అవసరం లేదు, అంత సకల జ్ఞానం అంతా ఆయన దగ్గర నుంచి వస్తోంది. కానీ మనలాంటి వాళ్ళందరూ చూపించడం కోసం గురువుని ఆశ్రయించాలి, గురువుకి సేవ చేయాలి, గురువు దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ గురువుని సంతృప్తి పరచాలి అన్న విషయం అర్థం అవుతుంది. ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఎన్నో రకాల సేవలు చేశారు కదండి రామలక్ష్మణులు. ఎందుకని అన్ని మీనియల్ సర్వీసెస్ చేయాలి, గురువుని సంతృప్తి పరచాలి, ఎందుకంటే గురువు దగ్గర కృష్ణ భగవానుడు ఉన్నాడు కదండి. అందుకని వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్స్ చెప్తారు. శ్రీమద్ భాగవతం కూడా మనం వింటున్నాం వారం వారం. ఏం తెలుస్తుంది అక్కడ కూడా అంత గురు పరంపర ద్వారానే వస్తుంది కదండి. అక్కడ కృష్ణ భగవానుడు, బ్రహ్మదేవుడు, నారదముని, వ్యాసదేవుడు, మళ్ళీ వ్యాసదేవుని సుఖదేవ గోస్వామి సూత గోస్వామి, మళ్ళీ సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తారు. సౌనకాది ఋషులు ఏమని అడుగుతారు, నువ్వు ఏదైతే విన్నావో అది చెప్పు కదండి. అలాగే మనం చూస్తాము ఇంకొక మైత్రేయ విదుర సంవాదం. విదురుడు చక్కగా అడుగుతాడు, నువ్వు ఏదైతే నీ గురువుల నుంచి విన్నావో అది చెప్పండి. సో మైత్రేయమని చాలా సంతోషపడతారు. మైత్రేయమని చెప్తారు, నేను కూడా నా గురువు దగ్గర నుంచి ఏదైతే విన్నానో అదే చెప్తాను అని చెప్తారు అనమాట. అది యొక్క సంబంధం. ఎందుకంటే పైన మన గురు పరంపర ఏం చెప్తుందో మనం అదే చెప్పాలి కదండి. అప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా కృష్ణ భగవానుడు ఏదైతే ఉపదేశం చెప్పారో యథాతథంగా జీవుడికి అందుతుంది కదండి. సో మనం చూస్తాం ఇంకొకటి మళ్ళీ సంకర్షణ నుంచి సనత్ కుమార్ సాంఖ్యాయన ముని నుంచి మళ్ళీ బృహస్పతి పరాశరకు వస్తుంది, మళ్ళీ పరాశర ముని మళ్ళీ మైత్రేయ చెప్తారు, మైత్రేయ విదురాకి చెప్తారు. సో ఎక్కడ చూసినా పరంపర వస్తుంది. మనం కూడా భగవద్గీత యథాతథం పుస్తకం చూస్తే మన పరంపర బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయ పరంపర కూడా వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి చూడండి. సో పరంపరలో మనం చూసుకోవాలి, పరంపరలో ఉన్న గురువు దగ్గర నుంచి వింటున్నామా లేదా, ఆ గురువుని ఆశ్రయిస్తున్నామా లేదా. అలాగే మనం ఒక శిష్యుడి కింద మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి, మన జిజ్ఞాసుతో ఉన్నామా లేదా, తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నామా లేదా, అనుకువతో శ్రవణం చేస్తున్నామా లేదా, శ్రద్ధగా ఉంటున్నామా లేదా, సేవ చేస్తున్నామా లేదా, పరిప్రశ్నలు ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకునే ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తున్నామా లేదా. సో ఇవన్నీ తెలుసుకుంటే గనక మనకు కూడా ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అవుతున్నప్పుడు ఏమవుతుందండి, ఆ దివ్య జ్ఞానం మనకు కూడా షార్ట్ కట్ ఫామ్ లో అర్థమైపోతుంది కదండి. సో పూర్వానికి ఒక అతను సౌత్ ఇండియాలో ఒక అతను బ్రాహ్మణుడు భగవద్గీత డైలీ కూడా చదువుదామని కూర్చుంటూ ఉంటాడు, కానీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు అనమాట. అందరూ చూసి నవ్వుతూ ఉంటారు. సో అదే ప్రదేశానికి ఒకసారి చైతన్య మహాప్రభు వస్తారు. సో చూస్తే చుట్టుపక్కల అందరూ నవ్వుతున్నారు ఆ బ్రాహ్మణ్ చూసి. అసలు ఏమైంది, బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉన్నాడు, అసలు ఏం జరిగిందని చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తే అడుగుతారనమాట, ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు. తీరా చూస్తే భగవద్గీత బుక్ రివర్స్ లో చేతిలో పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అంటే చదవను కూడా చదవట్లేదు. అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు, అప్పుడు ఏమని చెప్తారంటే ఆ బ్రాహ్మణుడు, నాకు చదువేమి రాదండి, కానీ మా గురువు గారు ఏమని చెప్పారు, ప్రతిరోజు కూడా ఆ భగవద్గీతని అధ్యయనం చేయమన్నారు. సో అవును కదా, మనకి చదువు రాదు కదా, పుస్తకాన్ని సరిగ్గా పట్టుకోలేకపోతున్నాం, మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సో నేను ఎప్పుడైతే భగవద్గీత ఓపెన్ చేస్తానో ఆ పార్థసారథి రూపాన్ని చూస్తాను కదా, అప్పుడు నాకు అర్థమవుతుంది భగవంతుడు ఎంత భక్తవత్సలుడు అన్న విషయం నాకు అర్థమవుతుంది. అది తలుచుకున్న వెంటనే ఒక సారథి కింద స్వామి భక్తుడికి అయిపోయాడు కదా, ఎంత అసలు భక్తుడి కంటే భగవంతుడు ఎంత కాంపిటీషన్ గా సేవ చేయాలనుకుంటారు, అసలు ఎంత భక్తవత్సలుడు స్వామి అని గుర్తొచ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుందండి, ఇంకంతే నేను ఇంకేం చదవలేను అని చెప్తాను. చైతన్య మహాప్రభు చెప్తారు, నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావు భగవద్గీత ఏమున్నదో అని చెప్పి చైతన్య మహాప్రభు చక్కగా ఆ భక్తుడు చెప్తారనమాట, నువ్వు నీ యొక్క గురువు యొక్క కృప నీకు బాగా ఉంది కదండి. ఎప్పుడైతే గురువు యొక్క కృప ఉందో, మనం చదువుకున్న వాళ్ళమైనా చదువుకున్న వాళ్ళ కాకపోయినా సరే మనకి ఆ దివ్య జ్ఞానం మనకు వెళ్తుంది, ఎందుకంటే గురువు మనకి ఆ కృప చూపిస్తారు కదండి. సో ఈ విధంగా మనం కూడా మన గురువుల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ ఆ దివ్య జ్ఞానాన్ని పొందే అదృష్టాన్ని మనం కూడా తెచ్చుకుందాం. హరే కృష్ణ డివోటీస్, ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం మాతాజీ. మేము యూట్యూబ్ లో చూడాలంటే ఎట్లా మాతాజీ డైలీ? మీరు ఏ గ్రూప్ అండి? మునికృష్ణ ప్రభుజీది మాతాజీ. ఓకే, నేను మీకు యూట్యూబ్ లింక్ పంపిస్తామండి ప్రభుజీ గ్రూప్ లో. సో మీరు అప్పుడు డైలీ మళ్ళీ ఇంకోసారి కావాలంటే చూడొచ్చండి.
సరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్, మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, प्रभुपाद की जय, गुरु महाराज जय, पताका स्वामी महाराज की जय. हरे कृष्ण हरे हरे कृष्ण माता जी. हरे कृष्ण डिवोटीस.